నా వాట్ ఈస్ ద స్ట్రాటజీ? సో ప్రిలిమ్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా, మెయిన్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా, కంబైన్డ్గా స్టార్ట్ చేయాలా, ఎలా స్టార్ట్ చేయాలి, వాట్ ఎగ్జామ్ డిమాండ్స్, ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్, దెన్ ఇట్ విల్ హ్యావ్ దట్ స్ట్రాటజీ. సో నీకు ఎగ్జామ్కి వెళ్తున్నావు, నీకు మార్క్స్ రావాలి, ప్రిలిమ్స్లో 90 రావాలి, మెయిన్స్లో 90 రావాలి, అంతే కదా. అది ఎలా వస్తుంది, ఏం చేస్తే వస్తుంది అనేది కావాలి. సో ఫస్ట్ ఏంటంటే ఐ విల్ పుట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆర్ ఫస్ట్. ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా యూ టేక్ ఎనీ సబ్జెక్ట్, పాలిటీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, హిస్టరీ కావచ్చు. ఇమీడియట్గా నీకు రేపు ఎగ్జామ్ ఉంది, పాలిటీ పెడుతున్నాను, జాగ్రఫీ పెడుతున్నాను, నువ్వేమంటావు ఫస్ట్? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? చెప్పండి. అజ్యూమ్ దట్ యు ఆర్ ఎ సీనియర్ ఆస్పిరెంట్ ఆర్ జస్ట్ స్టార్టెడ్ ఆర్ కేమ్ టు అశోక్ నగర్. నువ్వేం చెప్తావు? కోచింగ్ అవ్వలేదు సార్, ఎన్సీఆర్టీ చదవలేదు సార్, కరెంట్ అఫైర్స్ చదవలేదు, లేదు సిలబస్ అయిపోయింది, రివిజన్ అవ్వలేదు, రివిజన్ అయిపోయింది గుర్తు రావట్లేదు. సో దాని అర్థం ఏంటంటే నీకు ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తెలియాల, ఇమీడియట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. ఇఫ్ యూఆర్ ఎ ఫ్రెషర్ ఆర్ ఎ సీనియర్ ఆస్పిరెంట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమేమి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్? యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పెడుతుంది, ఇంజనీరింగ్ సర్వీస్ పెడుతుంది, మెడికల్ సర్వీసు, ఎకనామిక్ సర్వీసు, సిఏపిఎఫ్, ఈపీఎఫ్, అట్లా దాదాపు 8 సర్వీసెస్ కలిపి యూపీఎస్సీ ఎగ్జామ్ పెడుతుంది. క్వశ్చన్స్ అంతా మన క్వశ్చన్సే, మన క్వశ్చన్స్ అవి క్వశ్చన్స్ అంతే. నెక్స్ట్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. తెలంగాణ గ్రూప్ 1, ఏపీ గ్రూప్ 1, తెలంగాణ గ్రూప్ 2, ఏపీ గ్రూప్ 2. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ ర్యాంక్ ఎంత? ఇదే ప్రశ్న ఆంధ్రప్రదేశ్లో అడుగున్నాడు అనుకోండి, దాన్ని ఆంధ్రప్రదేశ్ తీసేసి మనం ఏం చదువుతాం? తెలంగాణలో ఎంత? అర్థమైందా? పబ్లిక్ డెట్ ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉందనేసి ఒక ప్రశ్న అడిగాడు అనుకో, అప్పుడు నువ్వు ఆంధ్రప్రదేశ్ తీసేసి ఏం చదువుకుంటావు? తెలంగాణ చదువుతావు. ఆల్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆర్ relevant.